శ్రీ రాజగోపాల స్వామి వారి దేవస్థానం నీలకొండపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 8 గంటల సుప్రభాతం నుండి సాయంత్రం 7 గంటల వరకు శ్రీ శ్రీ రాజగోపాల స్వామి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి దేవాదాయ ధర్మాదాయ నీలకొండపల్లి గ్రామం మండల యాజకులు మరిగంటి రామచంద్రాచార్యులు, ఆలయ అర్చకులు ముడంబ రామాంజనేయాచార్యులు మరియు దేవస్థానం ఈవో కాముని శ్రీకాంత్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పూజారి మధుసూదనాచార్యులు మరియు శ్రీ బాల పరివాము గ్రూప్ గుడి గండికోట వెంకటలక్ష్మి మరియు మహిళా భక్తులు పాల్గొనగా ఆలయ కమిటీ చైర్మన్ ఎం వెంకటేష్, రవికుమార్ మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుటకు రేవూరి శ్రావణి దంపతులు మరియు రాయపూడి శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీలకొండపల్లి గ్రామ సర్పంచ్ శ్రీలం వెంకటలక్ష్మి మరియు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు భక్తులు, తూములూరి సత్యనారాయణ, అయ్యప్ప, శ్రీను మహిళ భక్తులు, నకిరకంటి శ్రీదేవి, వంగవీటి సింధు, మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆలయ చైర్మన్ కనమర్లపూడి రాధా రమేష్ మరియు భక్తులందరూ పాల్గొని శ్రీ రాజగోపాల స్వామి వారి తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. तदा लोकाचारक्रमेण अक्षतारोपण कर्म करिष्यामि इति संकल्प्य అక్షతారోపణం అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి తలంబ్రాలు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత మనకు అసలు కళ్యాణ కార్యక్రమం అప్పుడు ప్రారంభమవుతుంది. ఇదంతా కూడా కళ్యాణానికి ముందు జరిగేటువంటి ప్రక్రియ. కన్యాదానం చేస్తున్నప్పుడు మనకు ఆ కన్యాదాన ఫలం కావాలి కదా. ఆ కన్యాదానంతో పాటు ఇంకొక 4 దానాలు కూడా చేయాలి, సప్లిమెంట్ అనమాట. యాంటీబయాటిక్ ఒకటే వేసుకుంటే సరిపోదు, దానికి సపోర్ట్ యాంటీబయాటిక్ ఇంకోటి కావాలి. అట్లాగే కన్యాదానంతో పాటు ఒక 4 చిన్న దానాలు. ఎంత చిన్న అంటే ఇది చెప్తా. మొట్టమొదలు గోదానం. ఎంత చిన్నదో చూడండి, గోదానం. గోవులు దానం చేయాలి. సరే, అందరూ చెప్పండి. గోదానం తుభ్యమహం సంప్రదే నమమా. రెండవది భూదానం. రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది, అందులో ఇప్పుడు హైడ్రా ఒకటి వచ్చింది, ఎఫ్టీఎల్ ఒకటి వచ్చింది. ఈ భూములు ఎక్కడ మిగిలేటట్లేవు, కానీ మనం మంత్రపూతంగా చేద్దాం. చెప్పండి. భూదానం తుభ్యమహం సంప్రదే నమమా. మూడవది హిరణ్యదానం. అంటే హిరణ్యం అంటే ఏంది? బంగారం. వామ్మో, ఇప్పుడు లేచిపోతుంది ఇప్పుడు బంగారం ఏమంటే. సరే, శాఖ శార్మల పుక్షరాక్ష సప్తద్వీప దేవితే అమరావతి, అశోవతి, అంబోవతి, రైవతి, సిద్ధసతి, సాధ్యవతి, గాంధర్వ, కావతి చస్త ప్రభుతి పుణ్యపుణ్య విరాజితే ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాది అష్టదిక్పాక పరిపాలితే లోకాలోక పర్వతావృతే మహేంద్ర మలయ సఖ్య శక్తిమతి మోత వృక్షవతు ఇంజ పారిజాలాది సప్తకులాచలయుతే మతంగ హిరణ్య శృంఖ మానవత్ కిష్కింద దుష్యశృంగాచ పంచదశ పర్వతైన దుష్టితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సవీర సౌరాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ
నాడపానాడ ఆంధ్ర దశాన భోజన కురుగాంధారం విదర్భ వినేక్ష భాష్య భర్భర కేకే కోసల సూర్యసేన సేవన టెంకణ కొగడ మధ్య మధ్య దేవదాది సింధవచ్చ భూపాల చిత్రే భరతవర్షే భరతఖండే ప్రజాపతి ప్రయాగే कर्मभूमो अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयास कांची श्रीरंग वेंकट जलादि पुण्यक्षेत्र विजते गंगावतमे सरयो नर्मदारि पुण्य नदी विराजिते रामकृष्णादि मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्कि दशावतार युते बौद्धावतार युते अष्टाविंशतितमे महायुगे सप्तदश अष्टास्मरामि शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधानम् श्रीकान्ताकुटिकुम्भकुङ्कुमपरीरम्भो गुणानाब्धे पूर्वाचार्यकदम्बदेवतमः श्रीकान्तात्रागमः विश्वक्षरविभीषणप्रभुभक्तेशदासेवितः आयान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान कल्याणे सकलेश्वरे सरसिता भाग्यानुसंधायने शोभांगे विमलेश्वरे विमलने नारायणे सुषते पायान्न भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान नीलकच्छपसोकरो नर्मुगो कुब्जो महाभार्गवो रामो यादव नायक बलसक श्रीकृष्ण गर्गात्मया लोकानां परिपालनाय जगतो देवो जगद्रक्षक पायान्नो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मंगलम् ఫలం కావాలి కదా ఆ కన్యాదానంతో పాటు ఇంకొక 4 దానాలు కూడా చేయాలి సప్లిమెంట్ అన్నమాట యాంటీబయాటిక్ ఒకటే వేసుకుంటే సరిపోదు దానికి సపోర్ట్ యాంటీబయాటిక్ ఇంకోటి కావాలి అట్లాగే కన్యాదానంతో పాటు ఒక 4 చిన్న చిన్న దానాలు ఎంత చిన్న అంటే ఇది చెప్తా మొట్టమొదలు గోదానం ఎంత చిన్నదో చూడండి గోదానం గోవును దానం చేయాలి సరే అందరూ చెప్పండి గోదానం తుభ్యమహం సంప్రదే నమమా రెండవది భూదానం రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది అందులో ఇప్పుడు హైడ్రా ఒకటి వచ్చింది ఎఫ్టీఎల్ ఒకటి వచ్చింది ఈ భూములు ఎక్కడ మిగిలేటట్లేవు కానీ మనం మంత్రపూతంగా చేద్దాం చెప్పండి భూదానం తుభ్యమహం సంప్రదే నమమా మూడవది హిరణ్యదానం అంటే హిరణ్యం అంటే ఏంది బంగారం వామ్మో ఇప్పుడు లేచిపోతుంది ఇప్పుడు బంగారం ఏమంటే సరే మనం మంత్రం చెప్పుకుందాం హిరణ్యదానం తుభ్యమహం సంపదదే నమమా వీటన్నిటికి మించి అత్యంత శక్తివంతమైనది చాలా సులభమైనది ఒకటి ఉంది అది మనం ఇప్పుడు చేద్దాం ఏంటది సాలగ్రామ దానము తెలుసా సాలగ్రామం అంటే సాలగ్రామం అంటే ఎంతమందికి తెలుసో చేయొద్దండి సాలగ్రామం అంటే ఏంటో తెలుసా మనం ఒక్కళ్ళు ఎత్తిందయ్యా అబ్బా చాలా సంతోషం ఒక్క శిష్యుడు దొరికాడు కృష్ణుడికి అర్జునుడు దొరికినట్టుగా నాకు ఒక్క శిష్యుడు దొరికాడు సంతోషం మనం ఆలయంలో భగవంతుని పెట్టుకోవాలంటే ఏం చేస్తాం విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠ చేస్తాం 3 రోజులు 5 రోజులు 9 రోజులు మన శక్తి కొద్దీ వేద మంత్రాలతో హోమాలతో ప్రతిష్ఠ చేస్తాం ఆ మంత్రాల పూర్వకంగా ఎక్కడో వైకుంఠంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆ మూర్తిలో చేరతాడు అందుకే ఆ మూర్తికి అంత శక్తి వస్తుంది కానీ సాలగ్రామంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఏ మంత్రము ఏ హోమము ఏ యజ్ఞము పని లేకుండా దాంట్లో
పీఠ మీద కూర్చున్న వారు ఒక్కొక్కరు నెమ్మదిగా జంటలు జంటలుగా వచ్చి ఇక్కడ స్వామివారి పాదాల మీద అక్కడ ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి నిమ్మడంగా తలంబరాలు సమర్పించి వెళ్ళండి. వాయించండి. లైటింగ్ పడదు సూర్య పడుతుందా లైటింగ్ రావట్లేదు సూర్య సెల్ ఉంది అందుకో చాలే చెప్తున్నాను మమ్మల్ని. జై శ్రీమన్నారాయణ. మన నేలకొండపల్లిలో రాజగోపాల స్వామి వారికి, రాజగోపాల స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే, వారే శ్రీమన్నారాయణ అవతారంగా భూమి మీద అవతరించి అనేక రకాలుగా తానే పరమాత్ముడని నిరూపించుకున్నారు. అటువంటి రాజగోపాల స్వామి వారికి ఇక్కడ వార్షికంగా ప్రతి సంవత్సరం త్రయాణికంగా బ్రహ్మోత్సవం జరుగుతుంది. మొదటి 3 రోజులు అధ్యయనోత్సవాలు, తర్వాత 3 రోజులు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారికి కళ్యాణము, తదనంతరము రేపు గ్రహణ సందర్భంగా ఆలయం మూసివేసి ఎల్లుండి చక్రతీర్థము శ్రీపుష్పయాగంతో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం పూర్తవుతుంది. నేలకొండపల్లి గ్రామ భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా కృష్ణ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఈ ఆలయం ఎంతో పురాతన చరిత్ర కలిగింది. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఎంతో శక్తివంతమైన వాడు, కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తున్నాడు. ఇది ఈ యొక్క గ్రామం యొక్క అదృష్టంగా భావిస్తూ వీళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వారికి కూడా ఉన్నతోద్యోగాలు కలిగి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వారికి మంగళాశాసనాలు చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. నేను
अयं महात्मस्य महात्मस्तु सुप्रसन्नवरदो भवतु ध्रुवञ्च इन्द्रस्याग्निश्च नासञ्जारयतां ध्रुवम् अयमार्तस्य मार्तस्य ध्रुवञ्च राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवञ्च इन्द्रस्याग्निश्च